Hi everyone. 2026 phase 1 JEE mains exam ni crack చేయాలనుకుంటున్నా ప్రతి స్టూడెంట్ కి కూడా wish you all the very best. Within span of 10 to 15 days almost మనం ఇంకా ఫైనల్ ఫేజ్ కి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ గ్రాండ్ టెస్టులు అపేర్ అవుతూ ఉన్నారు. ఈ టైంలో ఎవ్రీడే సింగిల్ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్ మీరు చేసిన ఎర్రర్స్ని చెక్ చేసుకుని కాన్సెప్చువల్గా కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దాట్ సిల్లీ మిస్టేక్స్ని తగ్గించుకోవడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. దానికి సంబంధించి సిల్లీ మిస్టేక్స్ చేయడానికి రీజన్ మనం ప్రీవియస్గా ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ చాప్టర్లో ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు. బట్ ల్యాక్ ఆఫ్ రివిజన్ వలన కొంత స్టూడెంట్ ల్యాగ్ అవ్వడానికి కానీ సిల్లీ మిస్టేక్స్ చేయడానికి కానీ క్వశ్చన్ని ప్రాపర్గా చదవకపోవడం వలన కానీ జరగడానికి అవకాశం ఉంది. సో ఈ పర్టికులర్ ఫేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మన జేఈ మెయిన్స్ ఇంటర్నల్ ఎగ్జామ్ రాసేటప్పుడే ఫైనల్ ఎగ్జామ్గా అనుకుని అంత సీరియస్గా మీరు ఏ ఆర్డర్ అయితే ప్రీవియస్గా ఎగ్జామ్లో అపీర్ అయ్యారో సేమ్ ఆర్డర్లో జనరల్గా కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్ ఇలా ఈ ఆర్డర్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపీర్ అవుతూ ఉంటారు. సో సడన్గా ఫైనల్ ఎగ్జామ్లో ఆర్డర్ని మార్చుకోకండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో మీరు ఎలాంటి ఆర్డర్ ఫాలో అయితే అలానే వెళ్ళండి. బెటర్ ఫస్ట్ ఎంసీక్యూస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే తక్కువ టైంలో కొంచెం బెటర్గా స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఎంసీక్యూస్కి సంబంధించి మీరు కెమిస్ట్రీ ఫాలోడ్ బై ఫిజిక్స్ ఫాలోడ్ బై మ్యాథ్ ఈ ఆర్డర్లో వెళ్ళేటప్పుడు మీకు తెలిసిన కాన్సెప్ట్లో తప్పు చేయకుండా ఉండాలి అంటే ఎవ్రీడే ఒక్కసారి ఫార్ములా రికలెక్షన్ కానీ, కెమిస్ట్రీ పార్ట్ తీసుకుంటే ఇనార్గానిక్ కానీ ఆర్గానిక్లో మెయిన్గా నేమ్డ్ రియాక్షన్స్ కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని 1-2 సార్లు రికలెక్ట్ చేసుకుంటూ మెమరైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పులు తెలిసిన దాంట్లో తప్పులు చేయకుండా ఉంటారు. ఇవి మీకు అందరికీ తెలుసు. మీ టీచింగ్ స్టాఫ్ మీకు చక్కగా ఎడ్యుకేట్ చేస్తూనే ఉండుంటారు. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ కొంచెం ఆ పర్టికులర్ డే ఆ 3 hours స్టేబుల్ మైండ్ తోటి కూల్గా మీకు తెలిసిన క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకుని తప్పు చేయకుండా ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ అపీర్ అవ్వడం, ఆ గ్రాండ్ టెస్ట్లో మీరు చేసిన ఎర్రర్స్ కానీ సిల్లీ మిస్టేక్స్ని కానీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళడంతో పాటు ఓవరాల్గా ఈచ్ సబ్జెక్ట్కి 1 hour మ్యాథ్, 1 hour ఫిజిక్స్, 1 hour కెమిస్ట్రీ అనేది ప్రీవియస్ పేపర్స్ మీరు గ్రాండ్ టెస్ట్ అపీర్ అయినట్లయితే ఒక 10 to 15 ఈ పాటికి అయిపోయి ఉండొచ్చు. కొంతమందికి ఎక్కువ కూడా ఎగ్జామ్స్ రాసి ఉండొచ్చు. ప్రతి ఎగ్జామ్ పేపర్లో మీ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకునే ఉంటారు. సో ఎవ్రీడే 2 or 3 పేపర్స్ని మినిమం కాన్సెప్ట్ రికలెక్షన్ చేసుకుంటూ ఆ పేపర్స్ని కనుక మనం ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఫాస్ట్ రికలెక్షన్ జరగడానికి అవకాశం ఉంది. అలాంగ్ విత్ దట్ ప్రీవియస్గా మనం చెప్పుకున్నట్లు సో కాన్సెప్ట్స్ అన్నీ కూడా తరోగా ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ ఎగ్జామ్కి దగ్గరగా వచ్చేటప్పుడు కొంతమంది బాగా చదివిన స్టూడెంట్స్ కూడా నేను మర్చిపోతానేమో, నేను తప్పు చేస్తానేమో అనే నెగటివ్ థాట్ కొద్ది మందిలో చూస్తూ ఉంటాం. మై డియర్ స్టూడెంట్స్, మీరు కష్టపడి ఏదైతే సబ్జెక్ట్ని నేర్చుకున్నారో, వర్క్ చేశారో, ఎగ్జామ్కి అపీర్ అయ్యారో, ఆఫ్టర్ ఎగ్జామ్ మీ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకున్నారో అలాంటి స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా నెగటివ్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఎందుకు అంటే మీరు చాలా ప్రీ ప్లానింగ్తో చక్కగా ప్రిపేర్ అయ్యారు. ఆ ప్రిపేర్ అయింది గుర్తుపెట్టుకుని ఫైనల్ ఎగ్జామ్లో రాయగలరు. పాజిటివ్గా థింక్ చేయండి కానీ నెగటివ్గా థింక్ చేయొద్దు. కొన్ని క్వశ్చన్స్ మీకు తెలిసిన చాప్టర్లో కూడా లెందీ క్యాలిక్యులేషన్ కానీ కొంచెం
క్వశ్చన్ లెందీగా ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాసెస్లో నాకు బాగా వచ్చిన సబ్జెక్టు, బాగా వచ్చిన చాప్టర్లో నేను ఫాస్ట్గా కరెక్ట్గా ఆన్సర్ చేయగలనో లేదో అనే నెగటివ్ థాట్ కొద్దిమందికి చూస్తూ ఉంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, అలా ఎవరు ఫీల్ అవ్వకండి. కొన్ని మీరు వదిలేసిన చాప్టర్స్లో ఈజీగా వచ్చి ఉండొచ్చు, అవి మీకు తెలిసే ఉండొచ్చు. వాటిని కూడా టచ్ చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్తో పాటు మల్టీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో, ఫస్ట్ రౌండ్లో జాగ్రత్తగా ఎంసీక్యూస్ని కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఫేజ్ జేఈ మెయిన్స్ని 100% ప్రతి ఒక్కరూ క్రాక్ చేయగలరు నాన్న. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.